అతను అబద్ధం చెప్పాడు, కానీ అబద్ధాన్ని ఎలా చెప్పాడంటే నిజములాగా చెప్పాడు. సామెతల్లో అంటాడు కదా, పగవాడు లెక్కలేనని. ముద్దులు అనగానే మనం ఇంకొక భాషలో అర్థం చేసుకోకూడదు, పొగుడుతూ ఉంటారు. సాధారణంగా పొగడ్తలంటే మనుషులందరికీ ఇష్టం. చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలోళ్ళ వరకు కూడా పొగిడితే పడిపోతారు, పొగిడితే ఏదైనా చేసేస్తారు. సాతానుకు అది తెలుసు. కాబట్టి మనల్ని పదే పదే నువ్వు మంచిదానివి, నువ్వు మంచివాడు, నీకు అది నీకు ఇది అని చెప్పి ఎవరైనా సరే మనల్ని పొగుడుతూ ఉంటే దైవిక జనానికి ఒక జ్ఞానం ఉండాలి. నేను పాపిని, నేను ఎవరినండి, నాలో అనేక తప్పులు దొరుకుతున్నాయి, నా తప్పులు చెప్పేవాళ్ళు ఎవరు, నన్ను సరిచేసే వాళ్ళు ఎవరు, నేను దైవికంగా ఎదగాలి అంటే నేను ఎక్కడ పడిపోతున్నానో అది నాకు తెలియాలి. పొగిడేవాళ్ళు అది చెప్పరు. అది చెప్పకపోతే మనం భ్రమపడి వెళ్ళిపోతూ ఉంటాం, ఓహో ఆహా అనుకొని. కాబట్టి ఎవరైతే కిందకే అంటాడు కదా, మేలు చేయువాడు అంట గాయములు చేయ. ఏం చేస్తాడండి? మేలు కోరువాడు గాయములు చేస్తాడు. కొంతమంది మళ్ళీ తినేస్తుంటారు, ఈ తప్పు చేసావు, ఆ తప్పు చేసావు, ప్రార్థన చేయట్లేదు, సంఘానికి రావట్లేదు, ఎదగట్లేదు, అలా ఇలా నీ తప్పులు చెప్తున్నారా ఎవరైనా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నొచ్చుకోకూడదు. మళ్ళీ సరిచేయడానికి దేవుడు ఒక మంచి సహోదరుణ్ణి, ఒక మంచి స్నేహితుడిని పక్కన పెట్టాడు అని ఆలోచన చేయాలి. కానీ పూర్తిగా విరుద్ధంగా మనుషులు ఆలోచిస్తారు. పూర్తిగా విరుద్ధంగా ఆలోచించి మనల్ని తిడుతున్నారేమో ఉద్దేశపూర్వకంగాని అలాంటి వారికి దూరం అయిపోతారు. ప్రతి క్రైస్తవుడికి ఒక మంచి స్నేహితుడు ఉండాలి. ఆ స్నేహితుడు లేక ఆ సహోదరుడు ఎలాంటి వాడై ఉండాలి అంటే మన తప్పులను ఎత్తి చూపించేవారై ఉండాలి. దేవుని సంగమా, దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనం ఆలోచన చేయాలి. పొగడ్తలకు పడిపోవద్దు. పొగడ్తల ద్వారా సాతాను మళ్ళీ పడేస్తాడు. పొగిడే వాళ్ళని నమ్మొద్దు. అలా లెక్కలేనన్ని ముద్దులు పెడుతూ ఉంటారు, మన నాశనాన్ని వెనకతల నుంచి కోరుకుంటారు. యోబు కూడా అంటున్నాడు చూడండి, 32వ అధ్యాయం 21వ వచనం. యోబు గారికి ఏం చేత కాదు? పొగడ్డం చేత కాదంట. మళ్ళీ ఇదే బైబిల్ ఇంకో విషయం చెప్తుంది, సహోదరుడు ఏదైనా మంచి పని చేస్తే ఆ టైంకి నువ్వు వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, వారిని మరి మనం ఏం చేయాలి? ప్రోత్సహించాలి. అది ఎప్పుడు? వారు మంచి పని చేసినప్పుడు. కానీ మంచి చేసినా చెడు చేసినా ఎలాగున్నా ముఖస్థుతి అంటే ముఖం మీద ఏం చేస్తూ ఉంటారు? స్తుతి. నువ్వంతా, నువ్వంతా. సో గమనించండి ప్రియులారా, ఎవరైనా పొగుడుతూ ఉంటే వారికి దూరం అవ్వండి. మరి యోబే అంటున్నాడు, బిరుదులు పెట్టను. ఏంటండి? బిరుదులు మనకి ఇష్టం ఉండకూడదు, పొగడ్తలు మనకి ఇష్టం ఉండకూడదు. ప్రోత్సాహం చేయండి, మంచిది, కానీ పొగడొద్దు. దేవుని వాక్యం ఏముంటుందంటే, అలా నేను చేసిన ఎడల, అట్లు నేను చేసిన ఎడల నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా. అంటే దీనివల్ల ఏమవుతుందో తెలుసండి, మనము అవతల వాళ్ళని పొగట్టం వల్ల వారిని నాశనం చేస్తున్నాం, వారిని దేవుల్లో ఎదగకుండా చేస్తున్నాం. మిమ్మల్ని బాగా గద్దించే సేవకుడు ఉన్నాడా? దేవునికి స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు తిడితే కోప్పడొద్దు. అసలు పాస్టర్ గారి పదవి ఏంటి అంటే చెప్పమంటారండి? పాస్టర్ గారి పదవి ఏంటి అంటే గాయాలు చేయటమే. దేవుడు ఏమన్నాడు? వాక్యం ఎప్పుడు మళ్ళీ సరిచేస్తుంది. వాక్యం ఎప్పుడు మనం ఉన్నది ఉన్నట్లుగా చెప్పదు. మనం ఇలా వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఇలా వెళ్ళిపోతున్నావు, ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకానికి వెళ్ళిపోతావు. ఇది చెయ్యొద్దు, ఇలా ఉండొద్దు అని వాక్యం హెచ్చరిస్తూ ఉంటుంది. ఆ వాక్యం తెలిసిన సేవకులు కూడా వీళ్ళేంటి ఇలా వెళ్ళిపోతున్నారు, వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని బాధ వాళ్ళకుండి, నా సహోదరుడు నా సహోదరి ఈ తప్పిదం వల్ల ఏమైనా వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారేమో అని ఎప్పటికప్పుడు వాళ్ళు సరిచేయాల్సిన పదవి ఎవరిది అంటే సేవకుడు. అది అర్థం చేసుకోండి. అది అర్థం చేసుకొని పాస్టర్ గారు ఒక మాట అన్నా కూడా నొచ్చుకోకూడదు. నొచ్చుకుంటే మనం ఎదగలేము.